మీకేమి ఇష్టం? నాకు చికెన్ బిర్యానీ. చికెన్ ఉంటే చాలు. చికెన్ అంటే పడి చస్తుంది, ఇంకా మ్మ్. చికెన్ లేకుండా ఉండదు. మేము గుజరాత్ వెళ్ళినప్పుడు 100 కిలోమీటర్స్ చికెన్ గురించి వెళ్ళొచ్చాను. వెనక్కి వెళ్ళి రాజ్కోట్ తెచ్చుకొని వచ్చి సోమనాథ్ నుండి రాజ్కోట్ వెళ్ళి రాజ్కోట్ నుండి అక్కడ తినిపించి మళ్ళీ సోమనాథ్ తీసుకొచ్చా. 100 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళి చికెన్ పట్టుకొచ్చారు మీకోసం. అక్కడ వెళ్ళి తినేసి మళ్ళీ కార్లో ఎక్కి మళ్ళీ సోమనాథ్ వెళ్ళాము. ఓకే, ఏమనిపించింది అప్పుడు 100 కిలోమీటర్స్? అంత ఇష్టం. ఒక మనిషికి ఏదైతే హ్యాపీనెస్ గా ఏది తినాలనిపిస్తుంది, ఏ బట్ట కట్టుకోవాలనిపిస్తుంది, అది ఇవ్వాలి కంపల్సరీ. చిన్న చిన్న ఆనందాలే ఆత్మని చాలా తృప్తినిస్తాయి. అవి చేసుకోకపోతే ఇంకెందుకు జీవితం. మీకు వచ్చే అగోరి వంట వండటం? బ్రహ్మాండంగా వండుతా. చికెన్ కర్రీ బాగా చేస్తారు. ఏం కర్రీ? చికెన్ కర్రీ, వంకాయ కర్రీ మస్తు చేస్తారు. అవునా? దగ్గర నుంచి హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదేమో అయితే. ఆల్రెడీ గ్యాస్ తీసుకున్నాను, ఎవ్రీథింగ్ తీసుకున్నాము. అంటే మాతో పాటు మా భైరవ్ ఉంటాడు కదా, భైరవ్కి పెట్టాలి. మరి కోడి పెట్టలు కూడా తీసుకోవాల్సిందేమో. 2 గ్యాస్ ఇవ్వండి పెట్టుకున్నారు, కోడి పెట్టలు అంటే 2 కోళ్ళని కూడా క్యారీ చేయాల్సిందేమో. అలా ఏం లేదు నాన్న, జస్ట్ వీక్లీ 2 టైమ్స్ తింటది, అంతేనా? అలా. అంటే డైలీ అంటే అవ్వదు కదా, అందుకని చెప్పి డైలీ తినిపిస్తా. ఇంకా ఏం చేస్తా, డైలీ తినిపిస్తాను. ఓకే, అని ఇష్టం. డైలీ కావాలంటే డైలీ ఇప్పిస్తాను, అలా ఏముండదు. ఓకే, అంటే శ్రీవర్షిణి కోసం ఏమన్నా చేస్తారు అంటే ఇక అంటే ఇది ఒక తమ్ముళ్ళని పెట్టేసుకుంటున్నారు మీరు. అంటే మీరే ఇచ్చారు ఐడియా అయితే. ఎట్లా అంటే వైఫ్ కదా ఇప్పుడు. ఏంటి నిజమే? కాదు. ఓకే, నాకు మంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు శ్రీవర్షిని మీకు ఏమవుతుంది, మీరు శ్రీవర్షినికి ఏమవుతారు? పెళ్ళి అయిపోయింది కాబట్టి భార్య భర్తలే. ఎవరు భర్త? చెప్పేసుకున్నాం కదా, ఇంకేంటి. వైఫ్, హీస్ హస్బెండ్. ఎవరెవరు? వైఫ్ అండ్ హస్బెండ్ అండి. ఎందుకు మీరిద్దరిలో హస్బెండ్ ఎవరు, వైఫ్ ఎవరు? ఇప్పుడు హస్బెండ్. అగోరి అమ్మాయి హస్బెండా? వైఫ్. ఇప్పుడు అగోరి అమ్మ హస్బెండ్, మీరు వైఫ్, అంతేనా? yes. మరి మీ మమ్మీ, మీ అమ్మగారు ఆయన్ని కోడలి పిల్లని పిలిచేవారు అంటున్నారుగా. అంటే తన రూపం అలా ఉంది కాబట్టి కోడలి పిల్లని సంబోధించేవాళ్ళు అంతే. ఓకే, అంటే మీకు నాకు తాళి కట్టినా కాబట్టి భర్తగా నేను భర్తగా స్వీకరించాను, నాకు తాళి కట్టారు కాబట్టి. మధ్య మధ్యలో మమ్మీ అనేవాళ్ళు అల్లుడు అల్లుడు అని అనేవాళ్ళు. ఒక 4 times 5 times రిపీట్ చేశారు. అన్ని జరుగుతాయని ముందే తెలుస్తాయని వీడియోలు తీసుకొని పెట్టుకునే వాళ్ళం. ఏంటంటే మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు విష్ణు, మేమంతా బానే ఉన్నాం అప్పుడు. విష్ణు మాతో బానే ఉన్నాడు. అయితే బయటికి వెళ్ళి సమోసా తీసుకుని ఫోటో పెట్టి వాట్సాప్ లో అమ్మకి, ఇదిగో మీ ఆవిడ కోసం సమోసా తీసుకున్నా అని పెట్టాడు కింద. బ్యాగ్ కొడితే వచ్చేస్తాయి అందులో. విష్ణు పెట్టాడు. మరి అలా పెట్టిన వ్యక్తి ఇప్పుడు వ్యతిరేకించారు. ఓకే, సమోసా తీసుకుని పెట్టాడు. హైదరాబాద్లో ఎక్కడున్నారు మీరు? ఒక వేరే అంటే వాళ్ళ పేర్లు మళ్ళీ వాళ్ళని కూడా ట్రోలింగ్ లో తీస్తారు. ఓకే, వద్దులే. ఎందుకంటే ఇప్పుడు మేము ఎవరి పేరు చెప్పిన వాళ్ళు మొత్తం ట్రోలింగ్ లోకి వస్తారు. ఎందుకులే పాపం. ఈ చికెన్ బిర్యానీ ఇవేనా? మటన్, ఫిష్, ప్రాన్స్ ఇవేమి ఇష్టం లేదా మరి? మటన్ తినను, చికెన్ తింటాను. ఫిష్ లో ఎవరు తింటారో అడగండి. ఏంటంటే చికెన్ తింటాను బాగా ఇష్టంగా. ఫిష్ లో అయితే రేగండి, బొమ్మిడాయి బాగా ఇష్టం. బొమ్మిడాయి పులుసా? ఇంకా ఎస్. అమ్మో ఆనందం. ఎస్, నోరు ఊరుతుందా ఇప్పుడు? బొమ్మిడాయిల పులుసు అంటే నోరు ఊరుతుందా? బొమ్మిడాయిల పులుసు అనేటప్పటికి నోరు ఊరుతుందా అంటున్నాను.
ఇప్పిస్తాను, ఏమున్నది ఇప్పిస్తాను. రీసెంట్ గానే తినాలి అండి. రీసెంట్ గానేనా? మరి ఇప్పుడు లేకుంటే చేప ఎక్కడన్నా ఉంటే వండేస్తుంది, ఏమన్నా. ఇప్పుడు అఘోరమ్మ ఇన్ని వంటలు నేర్చుకోవాలి ఏంటి? లేదు నేనే వండుతాను.